ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గ్రాండ్గా ఆరంభించింది. తొలి మ్యాచ్లో అంచనాలకు తగినట్టే ఆడింది. కఠినమైన పిచ్పై ఆధిపత్యం చెలాయించగలిగింది. స్లోగా ఉన్న పిచ్పై విజయం అంత ఈజీ ఏమీ కాదు. కానీ టీమిండియా తన గేమ్ ప్లాన్ను అమలు చేసింది. గత వన్డే వరల్డ్ కప్ స్ట్రాటజీని ఫాలో అయింది. మొన్నటి న్యూజిలాండ్తో మ్యాచ్లో పాకిస్తాన్ చేయలేని పనిని భారత్ చేసింది. పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలనే లక్ష్యంతోనే టీమిండియా ఆడింది. రోహిత్ శర్మ సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడాడు. వన్డే వరల్డ్లో మాదిరిగానే అటాకింగ్ గేమ్ ప్లాన్ను ఫాలో అయ్యాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. హిట్ మ్యాన్ చెలరేగుతుంటే మరో ఎండ్లోని శుభ్మన్ మాత్రం పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేశాడు. మరో బంతికి పవర్ ప్లే ముగుస్తుందనగా రోహిత్ శర్మ వికెట్కు భారత్ కోల్పోయింది. అప్పటికి టీమిండియా 69 పరుగులు సాధించింది. హిట్ మ్యాన్ 36 బంతుల్లో 41 పరుగులు సాధించాడు. ఇందులో 7 4లున్నాయి. 113.89 స్ట్రైక్ రేట్తో ఆడాడు. టీమిండియా ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంది. రోహిత్ అవుట్ అయ్యాక శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ నిలకడగా ఆడారు. కోహ్లీ తన న్యాచురల్ గేమ్ ఏమీ ఆడలేదు. యాంకర్ రోల్ ప్లే చేయడంపైనే దృష్టి పెట్టాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ టార్గెట్ను కరగదీయాలనుకున్నాడు. అందుకు తగినట్టే ఆట తీరును కొనసాగించాడు. అయితే కోహ్లీ, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ అవుట్ అవడంతో ఓ దశలో ఏం జరగబోతోందన్న టెన్షన్ అభిమానుల్లో కనిపించింది. ఎందుకంటే బ్యాటింగ్కు పిచ్ అంతగా ఫేవర్గా లేదు. భారత్ అప్పటికి 144 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. అయితే క్రీజులో సెట్ అయిన శుభ్మన్ గిల్ చివరి వరకు క్రీజులో ఉండాలనుకున్నాడు. కేఎల్ రాహుల్ కూడా మద్దతుగా నిలిచాడు. పరిస్థితులకు తగినట్టుగా శుభ్మన్ గిల్ గేర్లు మార్చాడు. సెంచరీకి ముందు స్పీడ్ పెంచేశాడు. టీమిండియా విజయానికి 19 పరుగులు కావాల్సి వచ్చినప్పుడు 6, 4 బాదేశాడు. 98 పరుగుల వ్యక్తిగత స్కోర్కు చేరుకున్నాడు. తర్వాతి ఓవర్లోనే సెంచరీ ఫినిష్ చేశాడు. సిక్సర్తో మ్యాచ్ను రాహుల్ ముగించాడు. మొత్తంగా టీమిండియా మరో 21 బంతులుండగానే టార్గెట్ను పూర్తి చేసింది. 6 వికెట్ల తేడాతో సత్తా చాటింది. వన్డే వరల్డ్ కప్లో మాదిరిగానే గేమ్ ప్లాన్ను అమలు చేసిన టీమిండియాలో కొన్ని లోపాలైతే ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టార్గెట్ పెద్దదైతే దుబాయ్లో కష్టమయ్యేదేమో అని అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పుడు మరింత ఒత్తిడిని రోహిత్ సేన పెంచలేకపోయిందంటున్నారు. తర్వాతి మ్యాచ్ల్లో ఫీల్డింగ్ వైఫల్యాలు లేకుండా చూసుకోవాలంటున్నారు. బ్యాటింగ్లోనూ మిడిల్ ఆర్డర్ మరింత డిపెండబుల్గా మారాలంటున్నారు. మున్ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలంటున్నారు. బూమ్రా లేకపోయినా షమి రాణించడం మంచి పరిణామం అంటున్నారు. కుల్దీప్, జడేజా కూడా వికెట్లు తీస్తేనే టీమిండియాకు అడ్వాంటేజ్ అంటున్నారు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్స్పై ఒత్తిడి పెంచాల్సిందే అని తేల్చి చెబుతున్నారు.